నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. ఓ పువ్వు కథ అనే శీర్షికలో భాగంగా ఈరోజు నేను మీ ముందరికి తీసుకువచ్చిన పువ్వు అనాలా, ఆకు అనాలా, ఏమనాలో తెలియదు కానీ నాకు మాత్రం పువ్వేనండి అది. అవునండి, కాగితం పువ్వు. దీన్ని ఇంగ్లీష్‌లో బోగన్‌విలియా అని అంటారు. ఈ పువ్వు చాలా చిన్నగా తెల్లగా ఉంటుందండి. దాని చుట్టూతా ఈ ఆకులు రావటం వల్ల ఆ చెట్టుకి, ఆ పువ్వుకి కూడా అందం వస్తుందండి. తెలుపు, పింక్, యెల్లో, మస్టర్డ్ యెల్లో ఇలా రకరకాల రంగుల్లో ఈ పువ్వులు విరబూస్తాయండి. ఇది ఒక ష్రబ్ అండి. అంటే ఇలా బుషీగా పొదలాగా పెరిగి దీని నిండా ముళ్ళుంటాయి. క్లైంబర్‌లాగా పైకి పాకుతుందనమాట. ఇలా ఎలాంటి వాతావరణంలోనైనా సరే ఈ మొక్క పెరుగుతుందండి. దానికి నీళ్లు ఉండాలని లేదు. 366 రోజులు కూడా ఇది పెరుగుతుంది. ఇది పువ్వులని ఇస్తూనే ఉంటుంది. అసలు ఈ చెట్టు ఎండిపోవడం జరగదండి. ఎండకి ఎండుతుంది, వానకి తడిసిపోతుంది. అతి కఠినమైన బంజరు భూమిలో కూడా ఈ చెట్టు పెరిగిపోతుందండి. అసలు అందుకనే మనం చూసినట్టయితే ఎక్కువగా దీన్ని ఇళ్లల్లో లేకపోతే పెద్ద పెద్ద మాల్స్‌లో, హోటల్స్‌లో ఇక్కడంతా కూడా వాళ్ళు అలంకారంగా ఈ చెట్లు పెంచుకుంటారు. రకరకాల రంగులు గల ఈ చెట్లని వాళ్ళ ఆవరణలో పెంచుకుంటారు. అంతేకాకుండా మన రహదారుల్లో కూడా చుట్టుపక్కల మనం వెళ్తుంటే చూసినట్టయితే అందంగా ఈ చెట్లు కనిపిస్తాయి. ఎందుకంటే వెరీ లో మెయింటెనెన్స్. వీటికి అసలు ఎలాంటి సంరక్షణ అవసరం లేదు. ఈ చెట్టుని చూస్తే నాకొక జీవిత సత్యం గుర్తొస్తుందండి. అడుగడుగున ముళ్ళలాగా ఎన్ని సమస్యలొచ్చినా కూడా మనము ఏ పరిస్థితినైనా సరే తట్టుకొని నిలబడాలి అని చెప్పేసి ఈ చెట్టు సందేశం ఇస్తుందని నాకనిపిస్తుందండి. నేను మాత్రం ఈ చెట్టు కనిపిస్తే 2 చిన్న చిన్న కొమ్మలు విరగొట్టుకొని తీసుకొచ్చి నా వ్యాజ్‌లో పెట్టేసుకుని దేవుడు విగ్రహానికో లేకపోతే పటానికో అటు ఇటు అలంకారంగా పెట్టేసుకుంటానండి. అలా మురిసిపోతూ ఉంటాను. అలా ఒక వారం రోజులైన తర్వాత మళ్ళీ ఇంకొక కొమ్మ తెచ్చి పెట్టుకుంటాను. చాలా అందంగా, ఇష్టంగా, పాజిటివ్‌గా అనిపిస్తూ ఉంటుందండి నాకు. వచ్చే సంచికలో మరొక పువ్వుతో మీ ముందరకొస్తాను. అంతవరకు సెలవు.